ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసితిని. లేవియాకాండము 26వ అధ్యాయము 13వ వచనము. ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్, I have broken the bands of your yoke and made you go upright. Leviticus chapter 26 verse 13. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సజీవుడు. ఆయన ఈ రోజున మనందరికీ తెలియజేస్తున్నాడు, మన కాడి పలుపును తెంపి మనల్ని తల ఎత్తుకునే వారిగా చేస్తాను అని. మనకు తెలుసు, ఎడ్లు అధికంగా దున్నేటప్పుడు వాటిపైన కాడిని మోపుతారు. అవి అటు ఇటు కదలకుండా పలుపు తాడును కట్టి ఉంచుతారు. వాటి పని ఎప్పటికీ కూడా ఆ కాడిని మోస్తూ అరక దున్నడమే, ఎప్పుడు కూడా తల వంచుకొని నడవడమే కదండి. బహుశా ఆ ఎద్దులు అనుకుంటుండొచ్చు, ఎప్పుడు సాయంకాలం అవుతుందా, ఎప్పుడు ఈ కాడి మా నుండి తొలగింపబడుతుందా అని. అప్పటికి తీసివేసినప్పటికీ మరలా ఉదయమే ఆ కాడిని తగిలించుకొని పని చేస్తూనే ఉండాలి. ఈరోజు నీవు కూడా ఇటువంటి స్థితిలోనే ఉన్నావేమో. మోయలేని కాడిని, బరువైన కాడిని, ఎన్నడూ కూడా విడిపింపబడని, తెంపబడని కాడిని బహుశా ఈ రోజున నీవు మోస్తున్నావేమో. దేవాతి దేవుడు ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, నేను నీ కాడిని పలుపును తెంపి మిమ్ములు నిలువుగా నడవజేస్తానని. బహుశా ఆ కాడి నుండి బయటికి రావడానికి అనేక మార్లు నీవు ప్రయత్నించి ఉన్నావేమో. నీ వలన కాలేదేమో, నీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయేమో. కానీ ఈసారి అలా జరగదు. దేవుడు దానిని తెంపబోతున్నాడు. నీవు ఇక స్వేచ్ఛగా ఏ కాడి నీ మెడపైన లేకుండా జీవించవచ్చు. వాక్యం సెలవిస్తుంది, భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుంది అని. ప్రతి మనిషి జీవితాంతము ఖచ్చితంగా అయితే ఏదో ఒక భారం మోయాలి. కుటుంబ జీవితం, ఉద్యోగ జీవితం, వ్యాపార జీవితం, బాధ్యతలు, ఇలా ఎన్నో రకాలుగా ఒక్కొక్కరు ఏదో ఒక కాడిని మోస్తుంటారు. అయితే మోయాల్సిన దానికంటే ఎక్కువగా మోస్తుంటారు. లేనిపోని సమస్యలు, లేనిపోని పనులు పెట్టుకొని ఏం చేస్తున్నామో అర్థం కాక తమ జీవితాలను అయోమయం చేసుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆయన కాడి సులువుగా ఉంటుంది, ఆయన మార్గము తేటగా ఉంటుంది, ఆయన నడిపింపు ఎంతో సురక్షితంగా ఉంటుంది. అందుకే నా దగ్గరకు రండి అని యేసయ్య అంటున్నాడు. వాక్య భాగంలో మనకి దేవుడు చెబుతున్నది ఇజ్రాయేలును గూర్చి. వారు ఐగుప్తులో బంధకాల్లో దాసత్వం చేస్తూ జీవిస్తున్నారు. వారి జీవితం రోజు రోజుకు కఠినంగా మార్చబడుతుంది. వారి వెట్టి చాకిరి పెరిగిపోతుంది. ఈ బ్రతుకెందుకు ఇక అనుకునేంతగా వారిపైన కాడి మోపబడి ఉంది. అప్పుడు దేవునికి వారు మొర్రపెట్టారు, దేవుని సహాయాన్ని వారు కోరుకున్నారు. ఆయన వారిని విడిపించాడు, రక్షించాడు. అందునిమిత్తమునే లేఖనముల ద్వారా దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించితిని. నేను మీ దేవుడైన యెహోవాను, నేనే మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసితిని అని. వారి వల్ల కాలేదు దాంట్లో నుండి బయటికి రావడం, వారి వలన కాలేదు వారి కాడి పలుపు తాడును తెంపడం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చాలా విషయాలు మనుషులమైన మనము పరిష్కరించుకోలేని ఉన్నాయి. మన మేధస్సుకు అర్థం కానివి, మనము గ్రహించలేనివి, మనము తెలుసుకోలేనివి, మనము స్వస్థత పరచలేనివి అనేకమే ఉన్నాయి. అయితే మన వలన కానీ మనము చేయలేని, మనము గ్రహించలేని ఎన్నో విషయాలు మన సృష్టికర్త అయిన దేవుడు చేస్తాడు. ఆయన మనల్ని కాపాడుతాడు. ఈ సమయంలో నీవు కూడా ఇజ్రాయేలీల వలె నీపై ఉంచిన కాడి భారాన్ని మోయలేకపోతున్నావేమో. రోజు రోజుకు నీ పరిస్థితి దిగజారిపోతుందేమో. అది ఏదైనా కావచ్చు. అనారోగ్యమే, ఆర్థికపరమైన, కోర్టుపరమైన, కుటుంబపరమైన సమస్యలు, అపవాది క్రియలు ఏవైనా కావచ్చు. దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు,
నా దగ్గరకు వచ్చి నాకు మొర్రపెట్టినట్లయితే నేను మీ యొక్క ఆ పలుపును తెంచి మీపైన ఉంచబడిన ఆ కాడిని తీసివేసి మరలా స్వేచ్ఛ జీవితాన్ని మీకు అనుగ్రహిస్తాను అని. కాబట్టి యేసు ప్రభు చెంతకిరా, ఆయన పాద సన్నిధికిరా, ఆయన సహాయం కోసం మొరపెట్టు. తప్పకుండా నీకున్న అన్ని సమస్యల్లో నుండి విడిపింపబడతావు, రక్షించబడతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడవైన దేవుడవు, సర్వశక్తిమంతుడవు అయా. మరి తండ్రి, మా అందరి యొక్క కాడిని పలుపును తెంపివేసి మమ్మల్ని తల ఎత్తుకునే వారిగా చేస్తానని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవును ప్రభా, మాపైన మోపబడిన ఏ ఒక్క తండ్రి అపవాది క్రియ, ఎటువంటి అయా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎటువంటి దుర్భరమైన జీవితాన్ని కూడా ప్రభా అయా మరి తండ్రి తీసివేసి ప్రభువా మరి తండ్రి అయా మీ యొక్క కాడిని మాపైన మోపి అది సులువుగాను తేలికగాను ఉంటుందని సెలవిచ్చినారు తండ్రి. మీకు స్తోత్రాలు. అవును ప్రభా, మా భారములన్నీ నీ పైన వేసి మరి ప్రభా మేము నిశ్చంతగా ఉండడానికి సహాయం చేయండి. అవును ప్రభా, మీ పాద సన్నిధికి వచ్చిన వారిని అయా మీరు తప్పకుండా అయా వారి యొక్క మొరను మీరు ఆలకిస్తారని, వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుండి వారిని విడిపిస్తారని సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించి అయా ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, వాక్య సత్యాలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న సమస్యలను, వారికి ఉన్న భారాలను మోయలేక విసుగు చెందిపోయి ఉన్నారో, వారి జీవితం పైన విరక్తి కలిగి ఉన్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి అయ్యా. వారిపైన ఉన్న ఆ కాడిని తీసివేసి అయా వారికి తండ్రి సంపూర్ణ విడుదలను దయచేసి మీ సన్నిధిలో సంతోషించే బిడ్డలుగా వారిని నిలవబెట్టండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. అది ఏ రోగమైనా, ఏ రుగ్మతైనా, ఎటువంటి బలహీనతైనా, ఎటువంటి దీర్ఘకాలిక రోగమైన ఆ రోగములన్నిటి నుండి వారికి విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయా. రుణ భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అయా ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఏ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీ యొక్క జ్ఞానం చేత నింపండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో మీ యొక్క సహాయం దయచేయండి. ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి అయా. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు, మీరే సహాయం చేయండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభ కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. మీరే వారికి న్యాయమును తీర్చమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభ గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని కనికరించి వారికి సంతానాన్ని అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో అయా మీ యొక్క ధైర్యాన్ని బిడ్డలకు ప్రసాదించమని బ్రతిమలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా బిడ్డలు మరి ఎటువంటి అనారోగ్యంతో వారు ఉండకుండా తండ్రి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును అనుగ్రహించండి తండ్రి. అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ చిత్తానుసారంగా దేశాన్ని పాలించే కృప దయచేయండి. అధికారులందరికీ కూడా రక్షణ అనుభవాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా దైవజనులందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. సువార్థికులను మీరు బలపరచండి తండ్రి అయా. మిషనరీస్ని దీవించండి ప్రభా. అయా మీ పరిచర్య చేస్తుండగా వచ్చి ఆటంకాలన్నిటినీ, అడ్డంకులన్నిటినీ అయా మీరే వారి నుంచి తొలగించమని అయా. వారికి క్షేమకరమైనటువంటి జీవితాన్ని దయచేయమని అయా. వారికి ఉన్న కొరతలన్నిటినీ తీర్చమని అయా. సమృద్ధిని వారికి అనుగ్రహించమని అయా. మీలో ఆనందించే భాగ్యం వారికి మీరు అనుగ్రహించమని, సంఘాలను విస్తరింపచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఏ బిడ్డ ఒంటరి బిడ్డ కాకూడదు నా తండ్రి. మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి. వారికి క్షేమాన్ని దయచేయండి ప్రభా. వారు పడుతున్న కష్టాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్న రుణ భారాలన్నిటి నుంచి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటూ ముఖ్యంగా ప్రభా ఈ యొక్క పరిచర్యను
ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారికి తండ్రి సమృద్ధిని దయచేయండి. ఏ లోటు ఏ కొరత వారికి ఉండకుండా మీ యొక్క సహాయం వారికి అనుగ్రహించండి. క్షేమాన్ని వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.